మిగతా చిన్న చిన్న వర్గాల్లో కావచ్చు వచ్చేది 70 నుంచి 100 మంది ఉండేది, మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉంటాం. కానీ మనకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రమాదం ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చే సంఖ్య చాలా తక్కువగా ఉంది. దానికి మేము ఏమనుకున్నామంటే, ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి, మా సామాజిక వర్గం నుంచి బలమైన వ్యక్తుల్ని తయారు చేయాలి, బలమైన నాయకుల్ని తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో మనం బలాన్ని చూపించే ముందు మన బలగాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఏం చేశామంటే, మేము ఒక మినీ రాజకీయ పార్టీ లాగా ప్రతి గ్రామానికి 10 మంది కోఆర్డినేటర్స్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. దాని గ్రామానికి తిరిగి చేయాలంటే ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి దాన్ని మేము ఆన్లైన్ విధానాన్ని ఎంచుకున్నాము, ఆన్లైన్ గవర్నెన్స్ ఎంచుకున్నాము. దానికోసం ఒక మైటీసీఎఫ్ అనే ఒక యాప్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆ యాప్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ప్రత్యేకమైన ఐడి కార్డు ఇస్తున్నాం. ఆధార్ నంబర్ ఇచ్చినట్టు 10 నంబర్స్ ఐడి కార్డు ఇస్తున్నాం. ఆ ఐడి కార్డు ద్వారా ఎవరైతే ఫోన్ చేసి నంబర్ చెప్తారో, వాళ్ళ సమస్య చేస్తారో 24/7 హెల్ప్ లైన్స్ నెంబర్ని ఏర్పాటు చేసుకున్నాం. 24/7 ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సహాయం తీసుకోవడానికి అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంచాయతీల్లో మా డబ్బులు పోగొట్టుకోకుండా మా వాళ్ళే ఎవరైతే వివిధ రంగాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి దగ్గర ఉన్నటువంటి టీంని ఒక 1 సంవత్సరం కష్టపడి తిరిగి అందరి డేటాను ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అన్నా మనవాడికి మన ఊరిలో ఇబ్బంది జరిగింది, మీరు సహాయం చేయాలి, మా వాళ్ళని మేము అడగడం మొదలు పెట్టాం. ఈ బలగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే, రాజ్యాధికారం రావాలంటే గ్రామ స్థాయి నుంచి మనకు బలం లేకపోతే ఏ సామాజిక వర్గం ముందుకు వచ్చినా కానీ మనం పోరాటం చేయలేం.